ఈరోజు అయితే మేము ఐలాండ్కి అయితే వెళ్తున్నాము, చూస్తూ ఉండండి. మేము ఇంటి నుంచి అయితే 7 o'clock అయితే స్టార్ట్ అయ్యామండి. బండిలో అయితే డీజిల్ పోయించుకోవడం కోసం అయితే పెట్రోల్ బంకులో ఆగాము. అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 8:30 అవుతుందండి. అయినా కానీ ఎండ రాలేదు. మొత్తం మంచుతోనే కొండలనైతే మంచు అయితే కప్పేసిందండి. చూడండి. టోల్ గేట్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ స్కాన్ చేసుకొని అయితే వెళ్ళిపోతాము. అండ్ ఇంకా మనం అయితే విలేజ్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంకి అయితే అయిన వాళ్ళకైతే వచ్చేసామండి. ఇంకా కార్లను కూడా మనం లోపలికి తీసుకువెళ్ళచ్చు. కార్ పార్కింగ్ ప్లేసెస్ కూడా చాలా ఉంటాయండి. బయట అయితే ఎలా ఉంటుందండి. వాళ్ళైతే స్నానం చేయడానికి అయితే వెళ్ళారు. మా సుమో అక్కడ ఉంది. ఇది లోపలికి వెళ్ళడానికి ఉండే ఫస్ట్ కమాన్ అండి, దేవుడి దర్శనానికి వెళ్ళేది. చాలా పెద్దగా ఉంటుంది గుడి. అక్కడ ఆంజనేయ స్వామి గుడి అండి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్తామండి. ఇక్కడ పెద్ద జాతర అవుతుందండి ఐలాండ్లో ఉగాది వరకు. మేము ఐలాండ్కి వచ్చిన ప్రతిసారి ఇట్లా బండారా అంటే పసుపు కుంకుమ అనేది దేవుడికి అయితే వెక్కిస్తాము. మల్లన్న స్వామికి బండారా అంటే చాలా ఇష్టం అండి. అందుకే బండారా అయితే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఎక్కిస్తారు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నామండి.
ఇక్కడైతే కాకతీయ రాజులు కూడా ఈ గుడిని అయితే దర్శించుకున్నారు 11వ శతాబ్దంలో. అలా గుర్తులుగా ప్రతీకలుగా ఆ కాకతీయ తోరణాలు స్టార్టింగ్ ఉందండి కమాను. అట్లాంటివి 3 తూర్పు, ఉత్తరం, దక్షిణం 3 దిక్కులైతే వాళ్ళ గుర్తులుగా ఉన్నాయి. ఇక్కడ మల్లన్న పట్టాలు, మల్లన్న బోనాలు అనేవి ఇక్కడైతే చేస్తారు. ఇక్కడే కాదు చుట్టుపక్కల కూడా చేసుకోవచ్చు. గుడి లోపలికండి అయితే వెళ్తున్నాం. గుడి లోపల ఈ దేవుడి దగ్గర గజస్తంభం అండి. తడకలతో మొన్న జాతర అయింది కదా, తడకలు అనేవి కట్టడంతో కనిపించట్లేదు. నంది దర్శనం అయిన తర్వాత మాకైతే పంతులు దండ ఇచ్చారు మెడలో వేయడానికి. మెడలో అయితే వేసాము. దర్శనం అయిపోయింది అందరిది. వేసుకోవద్దురా, మళ్ళీ మెడలు వేసింది వేయొద్దు. మళ్ళా ఇట్లా పిల్లల కోసము, హ్యాండ్ పెళ్ళి కోసము ముడుపులు అనేవి ఇట్లా కడతారు. గుడి అయితే చాలా బాగుంటుందండి. వరాలు పట్టు స్థలం అండి ఇది. ఇక్కడ మనం మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరినా 100% అయితే నెరవేరుతుందండి. మాకైతే అలాగే జరిగిందండి. అందుకే మేమైతే ప్రతి సంవత్సరం అయితే ఆయన దర్శించుకోవడానికి కోసం అయితే ఇక్కడికైతే వస్తాము. పరమశివుని మరో రూపమే శ్రీ మల్లికార్జున స్వామి వారు. రూపం మారింది కాబట్టి పేరు కూడా మారింది. ఐనవోలు మల్లన్న. ఐనవోలు అనేది ఊరు పేరండి. మల్లన్న స్వామి అనేది మల్లికార్జున స్వామి వారి పేరు. మల్లన్నకు 2 భార్యలండి. వారు బలిద మేడారమ్మ, గొల్లకేతమ్మ అంటే పార్వతీ దేవి, గంగమాత అన్నమాట. ఇక్కడ వచ్చే శివాభిషేకం కూడా చేస్తారండి ఇక్కడ. ఇది నేల బొయ్యారం టికెట్ 10 రూపీస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే దీని లోపలికి వెళ్ళండి, చీకటిగా ఉంటుంది. మేమైతే ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు. అక్కడ నుంచి మొదలు పెడితే చూపిస్తానండి. ఇదంతా బొయ్యారం అంటారు. ఇదంతా 10 రూపీస్ అంటే లోపలికి వెళ్ళి నడుచుకుంటూ రావాలి. ఇంత పెద్దగా ఉంటుంది. ఎండ అనేది అక్కడ ఉంటుందండి. చూపిస్తాను. మా వాళ్ళంతా సందినుకుంటూ ఇక్కడ కూర్చున్నాం. అక్కడ చూపించాను కదా, అక్కడ నుంచి వస్తే ఇక్కడికి బయటకు వస్తామన్నమాట. ఇది బొయ్యారం అన్నమాట. ఇది జాతర అప్పుడే తెరిచి ఉంటుంది. గుడి లోపల నుండి బయటికి వచ్చేసి దారి అండి ఇది వచ్చేసి మల్లన్న రథము. మల్లన్న అయితే బ్రహ్మోత్సవాలలో మల్లన్న స్వామిని అయితే ఊరేగిస్తారు ఈ రథం పైన. సో మేము ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి. దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.